వార్త అంటే ద్వేషమేనా? వార్త అంటే విధ్వంసమేనా? వార్త అంటే రాజకీయమేనా? వార్త అంటే సెలబ్రిటీల వివాదాలేనా? వార్త అంటే నేరాలు ఘోరాలేనా? కాదు, కానే కాదు. నెగటివిటీ మాత్రమే వార్త కాదు. వార్త సమాచారాన్ని ఇవ్వాలి. వార్త ఆహ్లాదకరంగా ఉండాలి. అందుకే విజేతల సక్సెస్ స్టోరీస్, అబ్బురపరిచే టెక్నాలజీ, వైద్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలు, ప్రజలకు మేలు చేసే పథకాలు, మనసుకు ఆహ్లాదాన్నిచ్చే అద్భుత దృశ్యాలు, పర్యాటకం, వినోదం, సాహసం అన్నీ మంచి వార్తలే, మనసును హత్తుకునే వార్తలే. రోజంతా నెగిటివ్ న్యూస్తో విసిగిపోయిన మీకు పాజిటివ్ న్యూస్ను అందించే సరికొత్త ప్రయత్నమే మా ఈ గుడ్ న్యూస్ ప్రోగ్రాం. ఇంకెందుకు ఆలస్యం, ఇవాల్టి గుడ్ న్యూస్ చూసేద్దాం. LRS పై తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 25% రాయితీతో రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. రాయితీ అమలుకు మార్చి 31 వరకు గడువు విధించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 4 సంవత్సరాల నుండి రిజిస్ట్రేషన్ కాని ప్లాట్లు కొన్న వారికి రాయితీ వర్తించనుంది. ఒక లేఅవుట్లో 10% ప్లాట్లు రిజిస్టర్ అయి ఉండి మిగిలిపోయిన 90% ప్లాట్లకు LRS పథకంలో రెగ్యులరైజేషన్కు అవకాశం కల్పించింది. ప్లాట్లు కొనుగోలు చేసి సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ కలిగిన వారికి సైతం 31లోగా LRS చేసుకుంటే 25% రాయితీ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అనధికార లేఅవుట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు తెచ్చిన LRS ను మరింత పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిషేధిత జాబితాలోని భూముల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్దే చెల్లింపులు చేసి ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. LRS కు సంబంధించి ప్రభుత్వానికి 25,67,000 దరఖాస్తులు అందాయి. ఇందులో ప్లాట్లకు సంబంధించినవి 25,53,000 ఉండగా లేఅవుట్ల దరఖాస్తులు 13,000 ఉన్నాయి. రైతులకు గుడ్ న్యూస్. అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న PM కిసాన్ పథకం 19వ విడత నిధుల విడుదలకు తేదీ ఖరారైంది. ఈ నెల 24న 2,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాలో జమ కానున్నాయి. బీహార్లోని భాగల్పూర్లో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిధుల్ని విడుదల చేయనున్నారు. 19వ విడతలో 9,07,000 మంది రైతులకు ప్రయోజనం కలగనున్నట్లు అధికారులు వెల్లడించారు. PM కిసాన్ నిధులు అందుకోవాలంటే అర్హులైన రైతులు NPCI ఆధార్తో అనుసంధానించిన బ్యాంకు ఖాతాను కలిగి ఉండాలి. ఈకేవైసీ చేసి ఉండాలి. ఒకవేళ PM కిసాన్ పథకానికి సంబంధించిన స్టేటస్ తెలుసుకోవాలన్నా, PM కిసాన్ జాబితాలో మీ పేరు ఉందో లేదో చూడాలన్నా PM కిసాన్ వెబ్సైట్లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. ఆయా వివరాలు పొందడానికి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. PM కిసాన్ మొబైల్ యాప్ కూడా అందుబాటులో ఉంది. విజయవాడ మార్గంలో ప్రయాణించే ప్రయాణికులకు తెలంగాణ RTC శుభవార్త చెప్పింది. హైదరాబాద్ విజయవాడ మార్గంలో ప్రత్యేక రాయితీలు ప్రకటించింది. ఈ విషయాన్ని TGS RTC MD VC సజ్జనార్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. లహరి నాన్ AC స్లీపర్ కమ్ సీటర్, సూపర్ లగ్జరీ సర్వీసులో 10%, రాజధాని AC సర్వీసులో 8% డిస్కౌంట్ ఇస్తున్నట్లు వెల్లడించారు. ఈ డిస్కౌంట్ సదుపాయాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని సంస్థ కోరుతోందని తెలిపారు. TGS RTC బస్సులో ముందస్తు రిజర్వేషన్ కోసం సంస్థ వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. ఇప్పటికే మహాశివరాత్రి సందర్భంగా RTC ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. టెస్లా కార్ల కోసం ఎదురు చూస్తున్న భారతీయులకు గుడ్ న్యూస్. అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రికల్ వాహనాల తయారీ సంస్థ టెస్లా భారత్ మార్కెట్లోకి ప్రవేశించేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. ప్రధాని మోదీ, టెస్లా CEO ఎలాన్ మస్క్ మధ్య ఇటీవల సమావేశం తర్వాత ఆ కంపెనీ కీలకమైన చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రధానితో భేటీ తర్వాతి రోజే టెస్లా భారత్లో ఉద్యోగులను నియమించుకునే ప్రక్రియ ప్రారంభించినట్లు పలు నివేదికలు తెలిపాయి. టెస్లా కంపెనీ భారత్లోని పలు నగరాల్లో షోరూంలను తెరిచేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. ఓ నివేదిక ప్రకారం భారత్లో తొలి 2 షోరూంల కోసం ఢిల్లీ, ముంబై నగరాలను ఎంపిక చేసినట్లు నివేదిక పేర్కొంది. గతేడాది కాలం నుంచి టెస్లా భారత్లో షోరూం కోసం స్థలాలను పరిశీలించింది. ప్రపంచంలోని అతిపెద్ద ఆటో మార్కెట్లో ప్రవేశించేందుకు తాజాగా ప్రయత్నాలను మరోసారి ముమ్మరం చేసింది టెస్లా. వాస్తవానికి గతంలో దిగుమతి సుంకాల నేపథ్యంలో భారత్లో ఎంట్రీ ప్రణాళికలను వాయిదా వేసుకుంది. టెస్లా తొలి షోరూంను ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న ఏరోసిటీ ప్రాంతంలో ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు నివేదిక పేర్కొంది. ప్రపంచ కంపెనీల హోటల్స్, రీటైల్ షాప్స్, కార్యాలయాలకు దగ్గరగా ఉన్నందున ఏరోసిటీని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇక ముంబైలో టెస్లా తన షోరూంను బంద్రా కుర్లా కాంప్లెక్స్ కు, ఎయిర్పోర్ట్ కు సమీపంలోనే ఉండనుంది. ఈ షోరూమ్స్ 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండనున్నాయి. టెస్లా ప్రారంభంలోనే దిగుమతి చేసుకున్న ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే విక్రయిస్తుంది. ఆ తర్వాత స్థానికంగా అసెంబ్లీ పాయింట్ లేదంటే ప్లాంట్ నెలకొల్పే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. భారత్లో ఎంట్రీ ఇస్తున్న సమయంలో టెస్లా కంపెనీ మోడల్ 3, మోడల్ S, మోడల్ Y వంటి ఫ్లాగ్షిప్ మోడల్స్ ను విక్రయించే అవకాశాలున్నాయి.
ఐఫోన్ కొనాలని కలలుగనే వారికి గుడ్ న్యూస్. గ్లోబల్ టెక్ దిగ్గజం యాపిల్ తన ఐఫోన్ పోర్ట్ఫోలియోలోని చవకైన మోడల్ ఫోన్ విడుదల చేసింది. కొత్త ఐఫోన్ 16 సిరీస్ లో భాగంగా 16e పేరుతో తీసుకొచ్చింది. A18 చిప్ తో విడుదలైన ఈ ఫోన్ ఇతర ఐఫోన్ సిరీస్ల తరహాలోనే యాపిల్ ఇంటెలిజెన్స్ తో పనిచేస్తుంది. తెలుపు, నలుపు రంగుల్లో లాంచ్ చేయగా 128GB, 256GB, 512GB వేరియంట్లలో లభిస్తుంది. దీని ధర 59,000 నుంచి ప్రారంభమవుతుంది. ఐఫోన్ SE 4 కోసం రేపటి నుంచి ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. సాధారణ అమ్మకాలు ఈ నెల 28 నుంచి మొదలవుతాయని వెల్లడించింది. ఫీచర్లకు సంబంధించి అధునాతన గేమింగ్ ఫీచర్లు అందించేందుకు ఇందులో 4 కోర్ GPUని ఉపయోగించారు. అంతేకాకుండా మిషన్ లెర్నింగ్ మోడల్ వేగవంతంగా పనిచేసేందుకు చిప్ 16 కోర్ న్యూరల్ ఇంజిన్ యాపిల్ ఇంటెలిజెన్స్ ను సపోర్ట్ చేస్తుంది. డిజైన్ పరంగా 6.1 అంగుళాల సూపర్ రెటీనా XDR OLED ప్యానెల్ తో 48MP ఫ్యూజన్ కెమెరా 4K వీడియోలను కూడా క్యాప్చర్ చేస్తుంది. ఇందులో యాక్షన్ బటన్ కూడా ఉంది. ఇది యాపిల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ విజువల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ కు యాక్సెస్ అందిస్తుంది. 48 మెగాపిక్సెల్ రెజల్యూషన్ తో ఒకే ఒక వెనుక కెమెరా ఉన్న మొట్టమొదటి ఐఫోన్ మోడల్ ఇదని కంపెనీ తెలిపింది.